హస్తినాపురం అనే కురు సామ్రాజ్యంలో మహారాజు శంతను మరియు అతని భార్య సత్యవతికి ఇద్దరు కుమారులు కలిగారు, చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. మహారాజు శంతను మరణానంతరం చిత్రాంగదుడు సింహాసనాన్ని అధిరోహించాడు. అయితే అతని పరిపాలన స్వల్పకాలమే కొనసాగింది. ఒక గంధర్వునితో జరిగిన యుద్ధంలో మరణించడంతో సింహాసనానికి వారసుడు లేకుండా పోయాడు. తమ్ముడైన విచిత్రవీర్యుడు తదుపరి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. కురువంశ భవిష్యత్తు గురించి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనలను నివృత్తి చేయడానికి కురువంశీయుల స్తంభం అయిన భీష్ముడు విచిత్రవీర్యునికి తగిన భార్యను వెతికే బాధ్యతను స్వయంగా స్వీకరించాడు. ఇదే సమయంలో సుదూర తూర్పున కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికల కోసం గొప్ప స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. కోసల, వంగ, పుండ్ర, కళింగ మరియు ఇతర రాజ్యాల పాలకులు తమ అత్యుత్తమ వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద రాజకుమారి అయిన అంబ ఇప్పటికే తన హృదయాన్ని సౌబల రాజ్యపు రాజు శాల్వుడికి అర్పించి ఉంది. అతన్నే తన భర్తగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ భావన పరస్పరం ఉంది. భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన వంశమైనప్పటికీ కురు వంశాన్ని స్వయంవరానికి ఆహ్వానించలేదు. కాశీరాజు విచిత్రవీరుడికి తన కుమార్తెలకు అనర్హుడిగా భావించాడు. ఈ అవమానం భీష్ముడిని కలిచివేసింది. అతను స్వయంవరానికి ఆగ్రహంతో ప్రవేశించాడు. అతని రాక అక్కడున్న యోధులలో భయాన్ని రేకెత్తించింది. ఎందుకంటే భీష్ముడు ఒక భయంకరమైన యోధుడు అయినప్పటికీ అతని బ్రహ్మచర్య వ్రతం గురించి వారికి తెలుసు. వారు అతన్ని ఎగతాళి చేశారు. ఈ ముసలాయన ఇప్పుడెందుకు వచ్చాడు? వధువు కోసమా? లేక కురువంశానికి వధువును తీసుకెళ్లగల యోగ్యుడైన రాజు లేడా? అదే నా కారణం అని నవ్వులు రాజభవనంలో మారుమోగాయి. కోపోద్రిక్తుడైన భీష్ముడు ముగ్గురు రాజకుమార్తెలను అపహరించి హస్తినాపురానికి తీసుకెళ్లాడు. శాల్వుడితో సహా యోధులు భీష్ముడిని సవాలు చేశారు, కానీ ఓడిపోయి అవమానానికి గురయ్యారు. హస్తినాపురం చేరుకున్న తర్వాత అంబిక మరియు అంబాలిక విచిత్రవీరుడిని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. అయితే అంబ తన శాల్వుడి పట్ల ప్రేమను వెల్లడించింది. భీష్ముడు ఆమె భావనలను గౌరవిస్తూ ఆమెను సౌబల రాజ్యానికి పంపించాడు. అంబ శాల్వుడికి వివాహ ప్రతిపాదన చేసినప్పుడు అతన్ని తిరస్కరించాడు. స్వయంవరంలో తాను అవమానానికి గురయ్యానని, మరొకరు గెలుచుకున్న స్త్రీని అంగీకరించలేనని చెప్పాడు. అప్పుడు అంబ హస్తినాపురానికి తిరిగి వచ్చింది. భీష్ముడు విచిత్రవీరుని ఆమెను వివాహం చేసుకోమని అడిగాడు, కానీ అతను కూడా వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఆమె మరొకరిని ప్రేమిస్తోంది. శాల్వుడు మరియు విచిత్రవీరుడు ఇద్దరూ తిరస్కరించడంతో ఆమె ఒంటరిగా మరియు అవమానితురాలిగా మిగిలిపోయింది. ఆమె కోపం మంటలా రగిలింది. తన దుస్థితికి భీష్ముడినే నిందించి అతన్ని అంతమొందించాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేసింది.